పోతున్నాయా? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలండి. ఉమెన్ లీడర్షిప్ గురించి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఆయన ముందుకు వచ్చినందుకు, బలోపేతం చేయాలి ఉమెన్ లీడర్షిప్ ని జనసేన పార్టీలో అని నిర్ణయం తీసుకోవడం దట్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ యునో రెస్పెక్ట్ఫుల్ డెసిషన్ అండి పవన్ కళ్యాణ్ గారిది. అయితే తెలుగుదేశం పార్టీలో కూడా విమెన్ వింగ్ అనేది ఉంది. మహిళా అధ్యక్షురాలు, సెక్రటరీస్, జనరల్ సెక్రటరీస్, ఎన్నో పోస్టులు అన్ని ఉన్నాయి. వాళ్ళ చేసిన సర్వీస్ ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని బట్టి పార్టీలో పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్స్ అ వెరీ తెలుగుదేశం పార్టీలో స్ట్రాంగ్ ఉమెన్ లీడర్షిప్ ఉందని చెప్పొచ్చండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, లోకేష్ గారి వరకు కూడా ఉమెన్ కి ఎంతో రెస్పెక్ట్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్. తెలుగుదేశం నాకు తెలిసి చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ కి చాలా వెరీ హై లెవెల్ రెస్పెక్ట్ ఇస్తారండి. అది నేను పర్సనల్ గా కూడా నేను చూసాను, ఆయన ఎంత గౌరవం ఇస్తారో, ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అనేది. అయితే అనుకున్నంత స్థాయిలో ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా కూడా ఉమెన్ లీడర్షిప్ కంపారిటివ్ గా మెన్ లీడర్షిప్ తో చూస్తే కనుక కొంచెం తక్కువ ఉందనే చెప్పవచ్చు. ఇట్స్ బెటర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఈక్వాలిటీకి అయితే చాలా గ్యాప్ ఉంది, చాలా దూరంలో ఉన్నామని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఉమెన్ కి జస్ట్ ఉమెన్ వింగ్ ని అరేంజ్ చేయడము, వాళ్ళకి పదవులు ఇవ్వడంతో ఆపేయకుండా విమెన్ లీడర్షిప్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళు అంటే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ఉమెన్ లీడర్షిప్ ని, ఉమెన్ పవర్ ని ఉపయోగించుకుంటే ఆ దేశ ముఖ చిత్రం మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ఇది ఆషామాషిగా చెప్పట్లా, ఉమెన్ ఏదో ఎగ్జాగరేట్ చేసి గొప్పగా చెప్పాలని చెప్పట్లా. ఏ దేశం అయితే ఉమెన్ లీడర్షిప్ ని, ఇంటెలిజెన్స్ ని, ఇంటెలెక్చువల్ పవర్ ని యూజ్ చేసుకుంటుందో, 50% ఉమెన్ పవర్ ని యూజ్ చేసుకుంటుందో ఆ దేశం యొక్క జీడిపి గ్రోత్ పెరిగింది. ఇవి ఏవైతే దేశాలు ఉపయోగించుకుంటున్నాయో. రైట్, మీరు అన్నట్టు ఖచ్చితంగా మహిళలకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎలా చూస్తున్నారు అంటే మీతో అంటే భాగస్వామిగా ఉన్న ఒక పార్టీ ఇప్పుడు సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంది, కింది స్థాయి నుంచి గ్రాస్ రూట్ నుంచి కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. సో అంటే కొంత ఒక రకంగా చెప్పాలి అంటే రేపు అంటే ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో ఇచ్చిన సీట్లన్నీ గెలుచుకున్నారు. రేపు సీట్ల పంపకంలో కూడా తేడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఏంటి, ఎలా చూస్తున్నారు? నో, ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ ఇద్దరి మీద పవన్ కళ్యాణ్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా హీ గివ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక కార్డియల్ రిలేషన్ అనేది మాత్రం, ఆ బాండింగ్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇటువంటి సిచ్యుయేషన్ లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న పార్టీ స్ట్రెంగ్త్ ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ దాని ప్రకారం కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అది గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ లో కూడా వీళ్ళంతా ఎన్డీఏ కూటమి కాబట్టి ఎక్కడైతే మాకు మాకు ఇన్ని పోస్టులు రావాలి, గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్ని రావాలి, నామినేటెడ్ పోస్టులు ఇన్ని రావాలి, ఈ విధంగా వాళ్ళు ఇంటర్నల్ గా జనసేన పార్టీ వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంత పర్సంటేజ్ అనేది మాకు రావాలి అని వాళ్ళు ఇంటర్నల్ గా ఒక కంక్లూషన్ కు వచ్చినప్పుడు నథింగ్ రాంగ్. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదగాలని అనుకుంటది, వాళ్ళ క్యాడర్ ని పైకి తీసుకురావాలని అనుకుంటది, వాళ్ళ క్యాడర్ కి పదవులను ఇచ్చి మోటివేట్ చేయాలని అనుకుంటుంది. నథింగ్ రాంగ్ పవన్ కళ్యాణ్ గారు అనుకునే మళ్ళీ మాట్లాడదాం మనం. లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా పార్టీపై దృష్టి సారించారు.